సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఇంట్రో చెప్పడం మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇంట్రో. ఇవాళ దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ కదా. సో ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అయితే ఇవాళ. అందుకోసం అని చెప్పి ఓన్లీ రెడ్ ఫ్లవర్స్తో ఇవాళ పూజ చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయని అంటారు. సో నేను ఓన్లీ రోజెస్తో అయితే ఇవాళ పూజ చేసేసాను. అండ్ ఇవాళ నైవేద్యం వచ్చి బెల్లం పరమాణం, అది కూడా చేసేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఇంకా నేనైతే పొద్దునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. అండ్ నైటే మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి గడపలకి ముగ్గులు అండ్ జస్ట్ ఇట్లా నాకు వచ్చి రాని ముగ్గు అయితే వేసేసాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి తనతోనే దీపం అయితే పెట్టించేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ డే కదా, సో అందుకని తనతో దీపం అయితే వెలిగిచ్చేసేసి తర్వాత పూజ అయితే చేసుకున్నాను. తను వెళ్ళిపోయాక నైవేద్యం అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయడము. ఇవాళ మొత్తానికి కిచెన్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను, ఫెస్టివల్ కాబట్టి. ఇంకా నేను కూడా మంచిగా రెడీ అయిపోయాను అనమాట. ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవి కాబట్టి ఇవాళ లైట్ పింక్ అయితే వేసుకున్నాను. ఈ శారీ అయితే మా మమ్మీది అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. కమింగ్ బ్యాక్ టు నైవేద్యం. ఇవాళ నైవేద్యానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం అండ్ కొంచెం గుప్పెడు బియ్యము అండ్ దాంట్లోనే నేను పచ్చెనగపప్పు కూడా నానబెట్టాను అనమాట. ఇంకా స్టవ్ మీద మనకు కావాల్సిన గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక 2 glasses ఆఫ్ మిల్క్ అండ్ 1 glass ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను. నాకైతే కొంచెం వాటరీగా కావాలి టెక్స్చర్, అందుకే కొంచెం ఎసరు ఎక్కువే పోస్తున్నాను. మీకు ఎలా కావాలి అని అంటే ఎన్ని బియ్యం తీసుకుంటే దానికి డబల్ మిల్క్ అండ్ వాటర్ అయితే వేయాలి అంటే మీకు తెలుసు, బట్ స్టిల్ చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఇంకొక పక్కన నేనైతే ఒక ప్యాన్లో నెయ్యి అయితే వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేపుతున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసి కొంచెం అది హీట్ అయ్యేంత వరకు ఉన్నాక డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము. ఈ లోపల అయితే నాకు కొంచెం పాలు అయితే పొంగైతే వచ్చేసినాయి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత నేనైతే బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకో పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి, దాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పాలు కూడా పొంగొచ్చేసినాయి. కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యము, పచ్చెనగపప్పు ఏ అయితే ఉన్నాయో అవైతే మనం వేసేస్తున్నాం అనమాట కొంచెం కొంచెంగా.
నెక్స్ట్ అయితే నేను పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసి పాకంలాగా అంటే బెల్లం మొత్తం కరిగేటట్టు పాకంలాగా అయితే బెల్లాన్ని కరిగించాను అనమాట. మీరు డైరెక్ట్గా ఆ బెల్లం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనే వేశాను. బట్ ఇందాక ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పి కొంచెం మీకు చూపించడానికి బెల్లం వేస్తున్నాను. నాకైతే కొంచెం గట్టిగా ఉంటే నాకు పెద్దగా నచ్చదనమాట. అందుకనే కొంచెం వాటరీగా ఉంటేనే నచ్చుతుంది. సో నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దగ్గర పడిన తర్వాతే బెల్లం పాకం లాంటిది వాటర్ అయితే వేసాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఎసురు కొంచెం తగ్గించి పోసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇలా అయితే కుదిరింది. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇలా నైవేద్యం నివేదించి ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇవాళ ఐం క్లీం బాలా త్రిపుర సుందరీ దేవి ఆయన నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి ఇంకా హారతి అయితే ఇచ్చి ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడానికి కుదరలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గుడికి అయితే వెళ్ళాను అనమాట. మా ఇంటి పక్కనే ఉంటుంది. అమ్మవారి నవరాత్రులు అంటేనే అలంకరణ కదా, ఎంత చక్కగా అలంకరించారో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. అలాగే ఇలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను మీకు చూపిద్దాము అనేసి. సో మన అందరికీ హెల్త్ వెల్త్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోతో సెలవు. బాయ్.